వచ్చేసి మనం బాటమ్ కటింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందు వీడియోలో టాప్ కటింగ్, టాప్ స్టిచ్చింగ్ చూసాము. ఈరోజు బాటమ్ కటింగ్ ఎలా చేయాలో సైజ్ తోటి టేప్ లేకుండా సైజ్ తోటి మనం కటింగ్ బాటమ్ అనేది ఎలా కట్ చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన సరితా స్టార్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఉన్న నలుగురికి షేర్ చేయండి. ఈరోజు మనం బాటమ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందు వీడియోలో మనము టాప్ కటింగ్ చూసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం బాటమ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాటమ్ వచ్చేసి మనకి సైజ్ పాయింట్ ఇచ్చిరండి. ఈ సైజ్ పాయింట్ మనకు ఎంతైతే ఉందో ఇంతే పొడవు, ఈ బగలు సేమ్ ఇలానే మనకి పాయింట్ అనేది రావాలని చెప్పారు. సో మనం ఇప్పుడు సేమ్ ఈ సైజ్ లాగా మనం బాటమ్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేయాలంటే ఇది మొత్తం విప్పేయాలి. ఇలా విప్పిన తర్వాత ఇది 4 ఫోల్డ్, ఇప్పుడు 2 ఫోల్డ్లు ఉన్నాయండి. ఇది ఇంత పెద్దగా, సో ఇంత ఉంది. పాయింట్ ఏమో పొడవు ఉంది. మనము ఇలా వేసుకుంటే ఇలా ఈ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కదా, ఈ అడ్జస్ట్మెంట్తో ఇట్లా సగానికి వేసేనేమో ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకొనైనా కట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ సైజుని బట్టి చూద్దాము. ఇలా సైజు వేసుకుంటే కరెక్ట్గా వస్తేనేమో కట్ చేద్దాం, లేకపోతే మరోలా కట్ చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, సో ఇది లెంత్ సరిపోతలేదు. మనకి ఇక్కడ ఫోల్డింగ్ కావాలి, ఇలా కాలు ఫోల్డింగ్ కావాలి. ఇప్పుడు ఇక్కడికి నడుము అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది మనకి సరిపోదు. నెక్స్ట్ మనం ఇటు సైడ్ కట్ చేసుకుందాం. ఇటు సైడ్ వచ్చేసి ఈ ఎడ్జెస్ ఇవి ఉన్నాయి కదా, ఈ బొద్దులు మనకి ఇటు కిందికి పైకి ఉండేటట్టుగా చూసుకొని ఇట్లా మళ్ళీ దీన్ని ఇట్లా 4 మడతలు ఇలా కట్ చేసి ఇలా వేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది పొడవుగా వచ్చింది. ఇలా పొడవుగా చేసుకొని మనం ఎలా ప్యాంట్ ఎలా కుదిరితే ఎలా లూజుగా కావాలన్నా, లేకపోతే హైట్ వాళ్ళకి బగలు ఆ సైజ్ ప్యాంట్ లాగా రావాలంటే మనం ఎటైనా మనకు వచ్చిన దాన్ని బట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక దిక్కు రాకపోతే అయ్యో వస్తలేదు ప్యాంటు కాదేమో అని ఏం డౌట్ పడద్దు. ఇలా ఇది కూడా సేమ్ ప్యాంట్ని ఇట్లా 2 ఇట్లా మడతలు వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసినాం కదా, ఈ 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ కింద కాళ్ళని ఇలా పట్టుకోవాలి. ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఇటు చివరికి ఇటు సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. మన సైడు ఫోల్డింగ్ రావాలి. ఇప్పుడు ఇక్కడ కింద ఇప్పుడు ఇది ఉంది కదా, కాళ్ళకి ఫోల్డింగ్ చేసి కింద ఇలానే మనం ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక 2 సార్లు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకి ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది కాళ్ళ దగ్గర. ఇలా పెట్టుకొని తర్వాత ఈ పాయింట్ని ఈ ఫోల్డింగ్ల మీద ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టి తర్వాత ఇలా పొడుగ్గా ఇలా అనేసి, వీళ్ళకి ఖర్చు బాగుందండి, ఇంత అవసరం లేదు. ఇలా మనం ఇట్లా చేసుకొని ఒక కుట్టు ఇక్కడ ఉంది కదా, ఇలా కట్ చేసుకొని లూజ్ కావాలంటే ఉంచుకోవచ్చు. మనకి ఎంత లూజ్ అయినా ఇలా చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ మనకి ఇక్కడ నడుం భాగానికి ఇది అనేది మనకి వెళ్ళాలి ఇక్కడ. సో ఇక్కడ పైన లేదు కదా, తక్కువ ఉన్నది. ఈ ప్యాంటు చాలా పొడవు ఉంది. ఇలా ప్యాంటు ఇట్లా నీట్గా అనుకొని తర్వాతకి మనం మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ నడుము దగ్గర ఇదే ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇట్లా లైన్ గీసుకొని చూడండి, ఇవి 2 కాళ్ళ దగ్గర మనకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు ఈ లెంత్ ఉంది కదా, సెంటర్ లెంత్ ఇది
ఈ రెండు కాళ్ళను అటాచ్ చేసే లెంత్ను ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇవే రెండు సేమ్ ఇలా పట్టుకొని ఇలా కుట్ల కొద్ది ఈ జాయింట్ సైజుని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా సైజు ఉంటే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే కొలతలతోటి నేను మళ్ళీ వీడియో చేశాను, అప్పుడు కొలతలతోటి చూద్దాం. ఇప్పుడు ఇలా రావాలి. ఇలా సేమ్ ఇప్పుడు కరెక్ట్ కాళ్ళ దగ్గర ఇలా ఉంచి ఇలా మనకి సేమ్ రావాలి. చూసారా, ఈ బాటంకి ఏమంతా మనకి కన్ఫ్యూజ్ ఏముండదు. సేమ్ కాళ్ళు ఇలా మనకి 4 మడతలు వచ్చేటట్టుగా ఈ ఫోల్డింగ్లు మన సైడ్ ఫోల్డింగ్ ఉండాలి. ఓపెన్ ఇటు సైడ్ పెట్టి, పాయింట్ కూడా అలాగే ఈ ఓపెన్ సైడ్ ఇలానే ఇటు సైడ్ పెట్టేసి ఫోల్డింగ్లు మన సైడ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము కట్ చేసుకొని ఇలా రెండు కట్ చేసుకుంటే మనకి 2 కాళ్ళు అనేది వస్తాయి. ఇలా ఇప్పుడు ఇది కూడా సేమ్ ఈ కాళ్ళని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఇప్పుడు మనకి రెండు కాళ్ళు అనేది మనకి వస్తాయి. చూసారా, ఇలా ఇప్పుడు ఇదొకటి ఇక్కడ జాయింట్ ఉంది. ఇదొక కాలు, ఇదొక కాలు, 2 కాళ్ళు వచ్చేసినాయి. చూసారా, ఇప్పుడు మనకి ఈ నడుము ఇప్పుడు 2 కాళ్ళు అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు నడుముకి మనము ఈ పైన నడుముకి మనకి క్లాత్ ఇది ఎంత వెడల్పు ఎంత ఉంది, పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడు దీన్నే మళ్ళీ సేమ్ ఇట్లా 4 ఫోల్డ్లు వేసుకోవాలి. ఇది 4 మడతలు వేసుకున్నాం. ఇంకా ఇది కూడా 4 మడతలు ఉంటుంది. చూసారా, ఇదొకటి ఇందులో 2 ఉన్నాయి. ఇవి 4 మడతలు ఉంటాయి. ఇప్పుడు మనము ఈ బగల్ అనేది చూసుకోవాలి. ఇవి 4 మడతలు వేసుకొని ఇలా బగలు చూసుకోవాలి. ఇలా కొంచెం కుట్ల కొదిలి ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఉంది కదా, ఇట్లా దగ్గరికి వచ్చేసింది కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుందాం మనం. ఇక్కడ వరకు ఇట్లా కొంచెం ఎక్కువ పెట్టుకుందాం. ఇప్పుడు హైట్ చూసుకుందాం. హైట్ వచ్చేసి ఇప్పుడు ఖర్చు ఇక్కడికి ఉంది కదా జాయింట్, ఈ జాయింట్ కాడికి ఇలా ఒక మార్క్ వేసుకుంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఇది ఏంటిది నాడాకి మల్వనికి ఉంటుంది. సో ఇలా తీసుకొని ఇలా సేమ్ కట్ చేసుకోవాలి. ఇది ఇవి 4 పీసులు వస్తాయండి. ఈ 4 పీసులని మనం జాయింట్లు వేసుకోవాలి నడుముకి. ఓకేనా, ఇప్పుడు మనం మన నడుముకి థ్రెడ్కి అవసరం ఉంటే థ్రెడ్కి వేసుకోవచ్చు, లేకపోతే మీకు రెడీమేడ్ ఉంటే రెడీమేడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. థ్రెడ్కి ఒక 1.5 to 2 inches అట్లా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇవి మనం జాయింట్ వేసుకోవాలి. పొడుగ్గా జాయింట్ వేసుకుంటే మనం దీనికి థ్రెడ్ వేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది బాటము నేను స్టిచ్చింగ్లో మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.